శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము మోపిదేవి. మేము ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. దర్శనం కూడా చేసుకున్నాము. అత్యంత చక్కగా అయింది ఆ దర్శనము. మీరు కూడా వచ్చి పునీతులు కండి. అన్ని చోట్ల శరవణ భవ ఆకారంలో మామూలుగా మానవాకృతిలో ఆభరణాలు వేసుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తాము. కానీ ఇక్కడ సర్పరూపంలో పడిగ రూపంలో శివలింగం చుట్టూ ఇలా రక్షణ కవచంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ చూస్తాము. సో పిల్లలు పుట్టిన వాళ్ళకి ఉద్యోగాలు రాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి నాగదోషాలు ఉన్న వాళ్ళకి అనేక సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రతి ఆది మంగళవారాల్లో ఈ క్షేత్రం కిటకిటలాడిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ టెంపుల్కి రండి, దర్శనం చేసుకోండి. జై శరవణ భవ, జై కార్తికేయ. చూస్తున్నారు కదండి, ఇది నాగవల్లి వృక్షం. కోరిన కోరికలు నెరవేరాలి అంటే దీని చుట్టూరా ఉన్నటువంటి ప్రాంగణంలో ఎర్ర గుడ్డలో కొబ్బరికాయకన్ని కట్టాలి. అదేవిధంగా ఇక్కడ మనం కోరిన కోరికలు నెరవేరాలి అంటే రాత్రి పూట ఇక్కడ నిద్రించాలి. అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని చూస్తే అది మనకి అర్థమవుతుంది. మొత్తానికి నాగవల్లి వృక్షం చెట్టు దగ్గర కూడా మా నాన్నగారు మొక్కు తీర్చుకున్నారు. మేము కూడా నాగవల్లి వృక్షం దగ్గర మొక్కు తీర్చుకున్నాము. అక్కడ మనం కనుక ఒక టెంకాయని ఎర్రగుడ్డ వస్త్రంలో చుట్టి ఇస్తారు. అది కనుక 3 ప్రదక్షిణాలు చేసి నాగవల్లి వృక్షం దగ్గర ఉన్నటువంటి దానికి కడితే మన మనసులోని కోరిక అనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. మేము అనుకున్నాము, మరి నెరవేరిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాము. ఓకే గైస్, బై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Please subscribe, like, share, comment.